ఎలా నడుస్తుంది బిగ్ బాస్? బిగ్ బాస్లో గేమ్ అయితే నిజంగా చాలా వైల్డ్ ఫైర్గా నడుస్తుంది. ఫైర్గా నడుస్తుంది. నామినేషన్స్ అయితే నేను అదిరిపోయింది. అసలు మొన్న సాటర్డే ఎపిసోడ్ నుంచి అసలు మామూలుగా లేదు. ప్రతిరోజు చూడాలనిపిస్తుంది. అంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ప్రతిరోజు కూడా. తనుజ వర్సెస్ ఇమాన్యుల్ గొడవలో ఎవరు కరెక్ట్ అంటారు? తనుజ కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఎలా అంటారు? ఎలా అంటే ఇప్పుడు ఏదైనా సరే చెప్పేదని ఏదైనా సరే వాళ్ళకున్న ర్యాప్ బట్టి ఎప్పుడైనా చెప్పుండొచ్చు. దాన్ని ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో అది ఇప్పుడు చెప్పడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే ఇమాన్యుల్ చాలా సార్లు హెల్ప్ చేశారు తనుజ, కానీ నువ్వు నాకు ఎప్పుడు హెల్ప్ చేయలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తనుజ మాట్లాడింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నిజంగానే సపోర్ట్ చేశారు ఇమాన్యుల్, అది మనం ఒప్పుకోవచ్చు. నేను అదే చెప్తున్నానండి, చెప్పే విధానము ప్లేస్ రెండు మారిపోయినాయి. నేను అదే చెప్తున్నాను ఆ తనుజ గారికి. చెప్పే విధానం ఇమాన్యుల్ గారు ఇంకెలా చెప్పడం బాగుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అంత క్లోజ్నెస్ ఉంది కదా, మరి అప్పుడు చెప్పుండొచ్చు కదా, ఇలా కాదు కదా. సో అది కొంచెం హర్టింగ్గా అనిపించింది తనుజకి. అంటే ఇమాన్యుల్ ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు ఎప్పుడైతే ఆది వచ్చేసి లేడీ విన్నర్ ఛాన్స్ ఉందన్న కానీ టార్గెట్ చేశాడు అనుకోవచ్చా? అలా ఏం లేదండి, అట్లా ఏం లేదు, అలా ఏం టార్గెట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ముందు నుంచే ఒక పాయింట్లో అక్కడ నిద్ర గురించి వచ్చింది కదా, వాళ్ళు పనుకునేటప్పుడు తను అరిచింది కదా, ఆ టైంలోనే తను కొంచెం ఇదయ్యాడు ఇమాన్యుల్. చెప్పాలి నాతోనే కొంచెం అన్ని నా మీదే అరుస్తుంది చేస్తుంది అని చెప్పి చెప్పాలనుకున్నాడు. అప్పుడు చెప్పలేదు, టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పినట్టున్నాడు. అది ఆయిషా మాట్లాడే విధానం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయిషా అంటే పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడుతుంది కానీ బట్ తను ఏంటంటే ఒకరు చెప్పేటప్పుడు మళ్ళీ తను రిపీట్ చేసుకోకూడదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక్కటి నేను అనేది, అర్థమవుతుందా? ఇప్పుడు తనుజాని నువ్వు ఏడుస్తావు, ప్రతిదానికి ఏడుస్తావు, మీరు రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు, ఇక్కడ బాండింగ్స్ కాదు ఇవన్నీ అన్నప్పుడు ఆయిషా కూడా సేమ్ రిపీట్ చేయకూడదు కదా. రిపీట్ చేసింది ఆయిషా, మనందరికీ తెలుసు ఆ విషయం, అవునా కదా? ఆ గేమ్లో ఓడిపోయింది, ఆల్రెడీ వెళ్ళిపోయారు, విన్నర్ అయిపోయారు, అంతెందుకు ఏడవడం నాకు అర్థం కావట్లేదు. అంటే అక్కడ ఏమైనా కప్పు పోయిందా లేకపోతే మనీ ఏమన్నా లాస్ అయిందా? ఆమె లేదు కదా, అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. ఆయిషా నువ్వు చేస్తున్నావు మా ఓవర్ యాక్షన్, తనుజ కాదు. సో ఇమాన్యుల్ని పవన్ కళ్యాణ్ మోసం చేశారు అనుకోవచ్చా? టోకెన్ నన్ను తనుజ నామినేట్ చేస్తాను. ఖచ్చితంగా అండి, ఎందుకంటే కళ్యాణ్ గారు అంత నిజాయితీగా ఉంటున్నాను అని అన్నప్పుడు ఎవరి కోసం అయితే తీసుకున్నారో వాళ్ళని చేయాలి నామినేషన్ అనేది, అర్థమవుతున్నా? ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని నేను నమ్ముతాను, టెస్ట్ చేసి ఇచ్చాను, మీరు ఆ టెస్ట్ని తీసేస్తే ఇంకోసారి మిమ్మల్ని నమ్ముతానా నేను? లేదు కదా. 2 టోకెన్లు ఇచ్చారు కదా, అదే ఒకవేళ నిజంగా మీకు చేయాలంటే ముందుగా చెప్పున్నా ఇష్టం, ఇస్తాడా లేదా అనేది. సో అది టోటల్లీ రాంగ్ అండి కళ్యాణ్ గారు, అలా చేయకుండా ఉండాల్సింది. మరి ఆ టోకెన్ తీసుకొని సంజన గారిని చేయడం ఏమేరా కరెక్ట్ అనుకుంటున్నారు? అస్సలు కాదండి. అంటే అది ఎలా ఉందంటే ఎందుకులే ఇంకా మిగతా వాళ్ళతో పెట్టుకోవడం అన్నట్టు సంజన గారి మీదకి వెళ్ళినట్టుంది తప్ప ఏం లేదు. ఎందుకంటే ఆమె జస్ట్ ఏంటంటే మీరు కామ్గా ఉన్నారు, ఎందుకో గేమ్ ఆడట్లేదు అన్న విషయాన్ని, ఆ చిన్న విషయాన్ని ఆయన మామూలుగా వాళ్ళకున్న ర్యాపో విధంగా బయట కూడా చెప్పుండొచ్చు మామూలుగానే. దాన్ని నామినేషన్స్ దాకా తీసుకురాక్కర్లేదు ఆ పాయింట్, ఎందుకంటే బొచ్చుడు పాయింట్స్ ఉన్నాయి నామినేషన్స్లో మాట్లాడడానికి ఈసారి. అంటే ఆ టోకెన్ తీసుకుని మరి మాధురి గారిని చేసినా చేయొచ్చు కదా, చాలా మిస్టేక్స్ అయితే జరిగింది కదా. అదే చెప్తున్నాను, మాధురి గారిని చేసేంత దమ్ము ఎవరికి లేదు బిగ్ బాస్ లో, అస్సలు లేదు. అయిపోయింది అక్కడ సీను. మీరు అసలు క్వశ్చన్ అడగడం కూడా వేస్ట్. తనుజాకు ఉందంటారా? తనుజక్కకు ఉంటే క్లాప్స్ కొట్టే దగ్గరే చూపించి కొట్టింది కానీ డైరెక్ట్గా మాట్లాడలేకపోయింది మాధురి గారిని, అర్థమవుతుందా? నీ లైట్ అది మనం మాట్లాడకూడదు, ఎందుకంటే నేను ట్రోల్ అవుతా. అంటే ఆయేషా గురించి ఏం చెప్తారు? ఆయిషా గురించి చెప్పాను కదండి ఆల్రెడీ. అంటే తను ఏంటంటే అమ్మ నేను ఒకటే చెప్తా, ఆయిషా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒకరిని అడిగేటప్పుడు ముందు నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది. అంటే ఆమెకు యాటిట్యూడ్ ఉందంటారా లేదంటారా? అందరిని యాటిట్యూడ్ ఉంది. యాటిట్యూడ్ కాదండి, తన వే ఆఫ్ టాకింగ్ అదే ఉంది, తన వే ఆఫ్ గేమింగ్ అలా ఉంది, యాటిట్యూడ్ కాదు అసలు. తన యాటిట్యూడ్ అయితే అసలు మళ్ళీ వెంటనే అందరితో కలిసిపోదు, అందరితో బాగుండదు, ఓకేనా? సో యాటిట్యూడ్ అయితే కాదు. అంటే ఎందుకు రీతు చౌదరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంది అనుకోవచ్చు ఆ విధంగా? రీతు చౌదరిని పాయింట్అవుట్ ఏం కాదు కానీ అమ్మాయికి ఏమైపోయిందంటే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరిగిపోతున్నాయి కిచెన్లో కానీ, ఎక్కువ గొడవలు చూస్తున్నాం రీతు తనకి మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్నాయి. దానికి పవన్ వస్తున్నాడు కదా మధ్యలో, అది ఇంకా ఎక్కువ అయిపోతుంది ఆయిషాకి, అది నచ్చట్లేదు. అది నచ్చకపోవడం వల్ల రీతు మీద ఇంకా ఫైర్ అవుతుంది తప్ప అంతమించి ఏం లేదు. ఆమె గేమ్ బాగానే ఉందంటారు? ఎవరిది? ఆయిషాది. ఆయిషా గేమ్ అయితే బాగానే ఆడుతుంది, బాగా పోటీ ఇస్తుంది. కాకపోతే ఇవే అవతలని ఇట్లా అనడం మానేసి తన గేమ్ మీద తను ఫోకస్ పెట్టి తన గురించి తను ఆలోచిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మాధురి తనుజ కలిసిపోయారు కదా, అది ఎలా అనిపించింది మీకు? కలిసారని మీరు అనుకుంటున్నారు, తనుజ చూద్దాంలే అని అనుకుంటూ తన పక్కన ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనుజ పూర్తిగా కలవలేదు. తనుజ కలిస్తే ఒక మనిషితో ఎలా ఉంటుందో నాకైతే తెలుసు. ఎందుకంటే బన్నీ గారితో ఆ రిలేషన్షిప్ చూసాము, మనం ఇమ్మాన్యుల్ గారితో చూసాము, అండ్ కళ్యాణ్ అంత లేదు కానీ వీళ్ళతో చూశాను నేను. సో ఆ బాండింగ్ అయితే ఈమెతో ఇంకా రాలేదు, జస్ట్ ఉంటుంది అంతే. అంటే రాజారాజు ఇట్లా పిలుచుకుంటారు కాబట్టి ఉంది, చూద్దాం నెక్స్ట్.
అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అంత సపోర్ట్ చేసుకొచ్చింది కదా తనుజ, ఫ్రెండ్షిప్ కానీ లవ్ ట్రాక్ కానీ, అది ఇప్పుడు తననే నామినేట్ చేద్దాం అనుకుంటా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు పవన్ కళ్యాణ్? కళ్యాణ్ నామినేట్ చేద్దాం అనుకున్నాడు తనుజాన్, అదే అడుగుతున్నారు అంతే కదా. అంటే ఇప్పుడు బయట ఇన్ని జరుగుతున్నాయి కదా, సాటర్డే ఎపిసోడ్ లో మనకి ఏంటంటే చూపించారు 50-50 వచ్చింది ఎవరికి, కళ్యాణ్కి. అమ్మాయి విషయంలో ఇట్లా అమ్మాయి పిచ్చాడు అంటే రమ్య అది చూపించినప్పుడు, సో ఎక్కడ నేను రాంగ్గా వెళ్తున్నానేమో, సో ఒకసారి తనుజాతి ఇట్లా మాట్లాడితే మళ్ళీ బయట కొంచెం నేను నార్మల్ అవుతానేమో అనే ఫీలింగ్తో చేద్దాం అనుకున్నాడు. బట్ అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. అంటే చేయి పెట్టినంత మాత్రాన నామినేషన్ నుంచి అంటే పెట్టకుండా ఉంటారా మరి తనుజని? అసలు తన మీద అది చేయితో వేయించుకున్నాను అంటే చేయి పెట్టరా అని తనుజ గారు అన్నారు కదా, సో పెట్టిన తర్వాత నామినేషన్ నుంచి తీసేశారనుకోవచ్చా? చేంజ్ చేసుకున్నాడు ఆయన నామినేషన్ అని అడుగుతున్నారా? అందుకోసమనా? అస్సలు కాదండి, అసలు కానే కాదు. అలాంటప్పుడు పాయింట్స్ లేనప్పుడు ఎందుకు తీసుకోవాలి 2 టోకెన్లు ఆయన దగ్గర నుంచి? పాయింట్స్ ఆయనకి ఏముండేది తెలియదు. మెయిన్ థింగ్ నేను అనుకుంటున్నాను ఎమ్మెల్యే గారి నుంచి తీసేసుకొని తర్వాత చూసుకుందాం అని చెప్పి ముందు నుంచి ప్లాన్ అనుకుంటున్నా కళ్యాణ్. అసలు ఆయన అనుకున్న ప్లాన్ అయితే ఇది కాదు, ఓకే మార్చేసారు అంతే. థ్యాంక్ యూ.